27వ రాష్ట్ర మహాసభలు ఫిబ్రవరి 1, 2, 3 తేదీల్లో నెల్లూరు నగరంలో జరుగుతున్నాయని, ఈ సందర్భంగా జిల్లాలోని తాడేపల్లి నుండి నెల్లూరు వరకు జనవరి 30, 31 తేదీల్లో జరిగే రాజధాని నిర్మాణం, రాష్ట్ర అభివృద్ధి జాథాను జయప్రదం చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వై నేతాజీ కోరారు. సోమవారం ఉదయం నగరంలోని బ్రాడీపేటలో గల సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు సిపిఎం శ్రేణులతో కలిసి నెల్లూరులో జరిగే రాష్ట్ర మహాసభ బహిరంగ సభ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వై నేతాజీ మాట్లాడుతూ రాష్ట్ర మహాసభల సందర్భంగా జరిగే జాథాను సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు ప్రారంభిస్తారని తెలిపారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాసం రామారావు, రవి, భావన్ నారాయణ, ఈమని అప్పారావు, కె నళినీకాంత్, పలువురు నాయకులు పాల్గొన్నారు. 27వ రాష్ట్ర మహాసభలు ఫిబ్రవరి 1, 2, 3 తేదీల్లో నెల్లూరులో జరగబోతా ఉన్నాయి. ఈ సందర్భంగా 3వ తేదీ మధ్యాహ్నం ప్రదర్శన బహిరంగ సభ ఉంటుంది. ఈ బహిరంగ సభలో సిపిఎం పార్టీ ఆల్ ఇండియా నాయకులు కమ్రేడ్ ముంద్రా కరత్ గారు, ఎంఏ బేబీ గారు, బివి రాఘవులు గారు, కేంద్ర కమిటీ సభ్యులు ఎంఏ గఫూర్ గారు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు గారు, అట్లా రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు రమాదేవి గారు తదితరులంతా పాల్గొని ప్రసంగిస్తారు. ఆ సందర్భంగా మన గుంటూరు జిల్లాలో పోయినసారి తాడేపల్లిలో రాష్ట్ర మహాసభ జరిగింది. తాడేపల్లి నుంచి నెల్లూరు వరకు ఈ జనవరి 30, 31 తేదీల్లో జాథా నిర్వహించడం అని చెప్పేసి జరుగుతూ ఉంది. అది తాడేపల్లిలో 30వ తేదీ ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యి తర్వాత మంగళగిరి, తుళ్ళూరు, తాడికొండ, పెదకాకాని నుంచి ఆ రోజు సాయంత్రానికి గుంటూరు చేరుకుంటుంది. 31వ తేదీ ఉదయం నారాకోడూరు, తెనాలి, పొన్నూరు మీదుగా బాపట్ల వెళుతుంది. అక్కడి నుంచి నెల్లూరు వెళ్తుంది. ఈ మహాసభ సందర్భంగా జరిగే ఈ జాతాకి వాళ్ళలో పనిచేసే కార్మికుల కంటే తక్కువ జీతాలు ఇస్తూ ఉన్నారు. ఆ జీతాలు మిగిలినటువంటి వాళ్ళతో సమానంగా ఇవ్వాలని, ఇటువంటి అనేక సమస్యలతో పాటు ఇవాళ మన గుంటూరు జిల్లాలో వేలాది మంది దశాబ్దాల తరబడి ప్రభుత్వ స్థలాల్లో ఇళ్ళు వేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అది మంగళగిరి నియోజకవర్గం, గుంటూరు నగరం, మిగిలినటువంటి ప్రాంతాలన్నింటిలో కూడా వీళ్ళందరికీ ఏ రకమైనటువంటి అబ్జెక్షన్ లేనటువంటి స్థలాల్లో ఇళ్ళు వేసుకున్నటువంటి వాళ్ళకు కూడా పట్టాలు ఇంతవరకు ఇవ్వలేదు. అటువంటి వాళ్ళందరికీ వెంటనే పట్టాలు ఇవ్వాలని చెప్పేసి, ఏదైనా అభ్యంతరాలు ఉంటే అభ్యంతరాలు ఉన్నటువంటి భూములకు కూడా చట్టాలని సవరించి వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇవ్వాలని చెప్పేసి, ఇళ్ళు లేనటువంటి వాళ్ళు కూడా వేలాది మంది గుంటూరు జిల్లాలో ఉన్నారు. అటువంటి వాళ్ళందరికీ ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్ళు నిర్మించడానికి ఏర్పాట్లు చేయాలని చెప్పేసి ఇటువంటి డిమాండ్స్ అన్నింటినీ కూడా ఈ 2 రోజుల పాటు ప్రచారం చేస్తూ నెల్లూరు వరకు ఈ జాతా జరుగుతుంది. ఈ జాతాని జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం.